ఈరోజు మన షోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ ఒక డాక్టర్, ఒక యూట్యూబర్, ఒక డాన్సర్, ఇంకా ఎన్నో. ఆవిడే డాక్టర్ దీప్య గారు. వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఇన్వైట్ హర్. హాయ్ అండి, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్ హారిక గారు, వెల్కమ్. ఏంటి మీ జర్నీ? అంటే లైక్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో కానీ చిన్నప్పటి నుంచి ఎలా బిగిన్ అయింది? ఐఎమ్ ఫ్రమ్ సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్ అండి. ఇట్స్ అ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అండ్ 2006లో అయింది నా 10th. ఆఫ్టర్ దాట్ ఆ ఏజ్లో కరెక్ట్గా ఎవరికి క్లారిటీ ఉండదు కదా ఏ వే టు గో, అంటే ఏ స్ట్రీమ్కి వెళ్ళాలని. ఇట్ వాజ్ మై మదర్ హూ గైడెడ్ మీ, లైక్ ఇలా బైపీసీ తీసుకుంటే ఇలా ఉంటుంది, ఎంపీసీ తీసుకుంటే ఇలా ఉంటుంది, జస్ట్ బికాస్ షీ వాజ్ అ డాక్టర్. సో నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి, లేదు లైక్ ఇఫ్ యు ఆర్ అ డాక్టర్ నీ ఫ్యూచర్ కానీ ఇలా ఉంటుంది అన్నట్టు. షీ వాజ్ ద కరెక్ట్ పర్సన్ హూ గైడెడ్ మీ. చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు పిల్లలకు కానీ లైక్ బైపీసీ తీసుకుంటే ఏంటి ఫ్యూచర్, ఏంటి ఎంపీసీ తీసుకుంటే ఏంటి, దే డూ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇట్ ఈస్ ద పేరెంట్స్ హూ షుడ్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. సో షీ ఈస్ ద ఓన్లీ రీజన్ వేర్ ఐ చోస్ టు బీ అ డాక్టర్. సో అలా 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ అలా గడిచిపోయింది. శ్రీ చైతన్య మెడికల్ కాలేజ్, ఐసీ క్యాంపస్, క్యాంపస్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా ప్రిన్సిపల్ కాల్ చేసి చదువుతున్నావా ఐ యూస్ టు బీ దేర్ ఇన్ కాలేజ్ టిల్ 11 PM. అండ్ మార్నింగ్ 4 o'clock తను నాకు ఫోన్ చేసి చదువుతున్నావా అని అడిగేవాళ్ళు. హాస్టల్స్ కూడా ఇంత చదవరండి. అదే. సో ఫస్ట్ క్యాంపస్ అనమాట, ఫస్ట్ సెక్షన్. సో మై ప్రిన్సిపల్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్. 4 o'clock అలా కాల్ చేసి దేదీప్య లెగు చదువుకో, యూ షుడ్ గెట్ అ సీట్ అన్నట్టు. సో లక్కీలీ ఐ జాయిన్డ్ ఇన్ MBBS. MBBS ఇస్ ఫ్రమ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయనగరంలో చదువుకున్నాను. 2008లో జాయిన్ అయ్యాను. 13-14 కల్లా ఐ ఫినిష్డ్ ఆఫ్ ఆల్ మై ఇంటర్న్షిప్. ఇట్స్ ఆఫ్టర్ మై ఇంటర్న్షిప్ ఐ గాట్ మ్యారీడ్. ఓకే, మీరు అసలు కనిపించరు తెలుసా, యు లుక్ స్టిల్ సో యంగ్. లైక్ ఐ యూస్ టు ఆస్క్ మై మామ్ ఎందుకు ఇంత ఎర్లీగా మ్యారేజ్ అన్నట్టు. బట్ లక్కీలీ మై హస్బెండ్ వాజ్ ఆల్సో సపోర్టివ్ టు మీ. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఐ ఆస్క్డ్ హిమ్ వాజ్, పెళ్లి చూపులప్పుడు అడుగుతారు కదా. సో యాక్చువల్లీ ఐఎమ్ అ డాన్సర్ టు. ఐ ఆస్క్డ్ హిమ్, ఇలా కూచిపూడి క్లాసికల్ డాన్సర్, నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాను, if you're okay with it I'll marry you, otherwise no. And the second question which I asked him is cooking ante koncham oka back step koncham. And he is like, okay, no problem, I'll help you. Nice. I'll cook at home. So it's the time where okay fine, he's correct for me annattu. I chose him and then got married. Pelli tarvata I finished my post-graduation. Post-graduation is from Hyderabad. So your husband helped you in the post-graduation journey? Yeah. He like encourage cheste chalu kada. Exactly. There are many people who say no, you can't continue your studies after marriage. True. You stay at home, you take part of the cooking, you take care of the kids and all. Ante. But it was my husband, just because he is in the same profession. Okay, he's also a doctor. He's also a doctor. Yeah. So doctors konచెం definite గా understanding బాగుంటుంది అని నేను నమ్ముతాను. So he is the person who was like, yeah, you can continue your studies అన్నట్టు. So, just because he's a doctor, he understood that. Then I used to go, నేను హైదరాబాద్లో చదువుకున్నాను PG. ఓకే, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అండ్ దాని తర్వాత ఐ కేమ్ బ్యాక్ అండ్ వీవ్ గాన్ ఫర్ అ ట్రిప్ సౌత్ కొరియా. అక్కడ లక్కీలీ ఐ కన్సీవ్డ్ అండ్ నౌ ఐ హ్యావ్ అ బేబీ, 3-year-old కిడ్. అస్సలు కనిపించదు తెలుసా. ఇంకొకటి ఏంటంటే బేబీ పుట్టాక 1-year-old బేబీని వదిలేసి లైక్ హ్యావ్ గాన్ ఫర్ అ ఫెలోషిప్ ఇన్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అనమాట. ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఛాలెంజెస్. యా, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో దానికి ఒక 1 year ఖచ్చితంగా డెడికేటెడ్ స్టడీస్ అవసరం. సో నేను చెన్నై వెళ్ళాను, SRMCలో అక్కడ ట్రైన్ అయ్యాను అండ్ డాక్టర్ సంజీవ్ రెడ్డి సార్. ఐ థింక్ దట్ వాస్ మై టర్నింగ్ పాయింట్, వై ఐఎమ్ హియర్ టుడే sitting here in this chair. Life lo prati okkarki a turning point vastadi and you have to take the right decision. Yeah, I'm very much interested in infertility, just because of my in-laws and my husband's support. నాకు ధైర్యంగా ఓకే బాబుని చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారులే అన్నట్టు. ప్లస్ ఎంతైనా 1 year బేబీని వదిలేసి వస్తే లైక్ అసలు సో మచ్ ఆఫ్ ప్రెషర్. 1 year ఆఫ్ టార్చర్ అండి. నాకైతే నా మనసు అంతా బేబీ మీద ఉండేది. బట్ దెన్ ఐ యూస్ టు కమ్ హోమ్ అండ్ గో బ్యాక్. బట్ స్టిల్ యాజ్ ఎ మదర్ 15 days ఒకసారి, 1 month ఒకసారి ఐ యూస్ టు కమ్ హోమ్, టేక్ కేర్ ఆఫ్ ద కిడ్ అండ్ దెన్ గో. బట్ దట్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకు వైజాగ్లో అంత డెడికేటెడ్
ఫెలోషిప్ సెంటర్స్ ఇన్స్టిట్యూట్స్ లేవు. సో వీ హ్యావ్ టు గో స్పెషల్ కోర్స్ కోసం వెళ్ళాలి టు ఎక్సెల్ ఇన్ దట్ ఫీల్డ్. సో నేను వెళ్ళాల్సి వచ్చింది. అండ్ దీని అన్నిటికీ కారణం పుషింగ్ అ బ్యాక్ బోన్ ఇస్ మై మామ్. గ్రేట్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ హియర్ టుడే అన్నట్టు. ఎంబీబీఎస్లో అయినా, పీజీలో అయినా, ఇన్ఫర్టిలిటీలో, ఇట్స్ లైక్ నేను చిన్నప్పుడు కూడా నో ఐ వాంట్ డూ మెడిసిన్, జనరల్ మెడిసిన్ అన్నట్టు చెప్పేదాన్ని. ఇట్స్ షీ ఈస్ ద పర్సన్ హూస్ లైక్ నువ్వు నీకు గైనిక్ చేస్తే బాగుంటుంది జస్ట్ బికాస్ యూ హ్యావ్ అ హాస్పిటల్. వీ హ్యావ్ అ హాస్పిటల్ లైక్ పద్మశ్రీ హాస్పిటల్ ఇస్ ours in Vizag. My mom is taking care of that. I used to work there from 2019. రీసెంట్గా నేను ఇక్కడ శిశు ఫర్టిలిటీలో జాయిన్ అయ్యాను since 3 months అనమాట. So she is the person who's like, I'm a gynecologist, so I will be there to support or teach or whatever. At home, she's a mother. At hospital, she is my teacher. She scolds me like ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా she is the person like నా డాటర్ కదా, I should not say her అన్నట్టు ఏమి ఉండదు. ఎక్కడికక్కడ చదివే డాక్టర్ ఇల్లు ఇల్లే. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ సో పర్ఫెక్ట్ టుడే. ఒక చిన్న మిస్టేక్ కూడా చేయకుండా లైక్ ఏదైనా కేస్ చేస్తున్నప్పుడు, ఏదైనా సర్జరీ చేస్తున్నప్పుడు, ఏదైనా చిన్న మిస్టేక్ షీ డజంట్ స్పేర్ మీ. షీ లైక్ డాక్టర్స్ ఇంకా అప్పుడు నా మైండ్లో కూడా ఉంటుంది, నో ఐ షుడ్ నాట్ డూ ఎనీథింగ్, మమ్మీయే కదా అని. Once I started my journey as an infertility, now I'm working here as a primary IVF consultant. Okay. So the main field of interest would be a male infertility and fertility preservation. Okay. Oncofertility అంటారు. Okay. సో ఇప్పుడు ఈ మధ్యన చాలా ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి. దే ఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అండ్ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా అర్థం కాదు, లైక్ మోస్ట్లీ ఉమెన్ మీద ఉంటదేమో. బికాస్ ఇప్పుడు చాలా మంది కపుల్స్ వచ్చిన షీఈస్ ద ఓన్లీ కాజ్ అని అంటారు. పిల్లలు పుట్టట్లేదు, తనలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూపించండి అంటారు. కానీ హస్బెండ్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో అని వాళ్ళు ఆలోచించరు. ఆ థాట్ రాదు. ఫీమేల్ ఎంత రెస్పాన్సిబుల్లో మేల్ కూడా అంతే రెస్పాన్సిబుల్. బికాజ్ మేము ఫస్ట్ నేను చేసేది హస్బెండ్ సెమెన్ అనాలిసిస్. ఓకే. ఇప్పుడు వైఫ్లో నెంబర్ ఆఫ్ ఎగ్స్, తన యూట్రస్ ఎలా ఉందో ఎంత ఇంపార్టెంటో, సెమెన్ అనాలిసిస్ వీర్యం తనకి కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది సపోజ్ ఏదైనా రిపోర్ట్ స్పర్మ్స్ లేవు అని వచ్చింది అనుకోండి, దే వుడ్ సజెస్ట్ డోనార్ స్పర్మ్స్ సంథింగ్ లైక్ దట్. బట్ దేర్ ఇస్ అ ప్రొసీజర్ టు ఇవాల్యుయేట్ మేల్ ఫర్టిలిటీ. లైక్ ఇప్పుడు ఫీమేల్స్కి యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, సపోజ్ ఏదైనా ఫైబ్రాయిడ్ ఉన్నా, సెప్టమ్ ఉన్నా, ఎడిషన్స్ ఉన్నా, ఏమన్నా వీల్ ట్రీట్ అండ్ దెన్ ప్రొసీడ్ ఫర్ ఐవీఎఫ్. ఇన్ ద సేమ్ వే మేల్కి కూడా స్పర్మ్స్ లేదని వచ్చినా you go for hormonal testing or genetic analysis or karyotyping, other scrotal scans, rectal scans. So there are other procedures like TISA, which we can retrieve sperm directly from the testis. Okay. So directly if you know the cause of azoospermia, then you can go for the treatment annattu. So our kind of evaluation is koncham takkuva. And that is more important. That is really important. Exactly. So because everybody wants to use their own genetic material. Obviously. I want to use my own eggs. Like couple ante wife wants to use her own eggs, husband want to use their sperms. But కొన్నిసార్లు కపుల్ కూడా ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ లైక్ ఈ జెనెటిక్ టెస్టింగ్, టీసాస్, టీసీస్, దే కాంట్ స్పెండ్. కొన్నిసార్లు కపుల్స్ దే కాంప్రమైజ్ ఫర్ డోనార్. పర్లేదు అంటే లైక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఏమో మనకు తెలీదు అని ఆగిపోతుంటారు. బట్ ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ. అండ్ దిస్ ఈస్ ద టైమ్ టు క్రియేట్ అవేర్నెస్ యాజ్ వెల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆంకోఫర్టిలిటీ అని. సో నౌ ఇప్పుడు జనరేషన్లో చాలామంది యంగ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. రీసెంట్గా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. షీ ఈజ్ అన్మ్యారీడ్, 22-year-old. She has an ovarian cancer. We have to remove her ovaries, but she also have to conceive kada. So అలాంటి వాళ్ళలో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ we retrieve all her eggs, we preserve them. Okay. So she can use it for 10 years. Oh, nice. అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా బాధ ఉండదు. ఓకే ఫైన్, ఐ హ్యావ్ యూజ్ మై ఓన్ ఎగ్స్ అన్నట్టు అనిపిస్తుంది. క్యాన్సర్ అంటే ఏంటంటే ఇట్స్ టైమ్ టు రిమూవ్ దేర్, లైక్ ఓవేరియన్ క్యాన్సర్ అనుకోండి, ఓవరీస్, యూట్రస్ మొత్తం వీ హ్యావ్ టు రిమూవ్. హిస్టెక్టమీ విత్ బయలాటరల్ సాల్పింగ్ ఓవరెక్టమీ చేసేయాలి. బట్ దెన్ ఈవెన్ దే ఫీల్ లైక్ అయ్యో
మేము బేర్ చేయలేమా, మేము నా ఎగ్స్ యూజ్ చేసుకోలేమా, అలాంటి వాళ్ళకి వి ట్రై టు ప్రిజర్వ్, వి స్టిమ్యులేట్ దేర్ ఓవరీస్, వి ప్రిజర్వ్ దేర్ ఎగ్స్ సో దట్ ఫ్యూచర్లో ఈవెన్ ఇఫ్ షీ గెట్స్ మ్యారీడ్ వీ కెన్ యూజ్ దేర్ ఎగ్స్. ఆర్ సపోజ్ పెళ్ళైపోయింది అనుకోండి, ఎంబ్రియో ప్రిజర్వేషన్ చేస్తాం. అంటే ఎగ్స్ బయటికి తీసేసి హస్బెండ్ స్పర్మ్తో లైక్ కలిపేసి ఇక్సీ అంటారు, ఇక్సీ చేసేసి అప్పుడు ఫ్రీజ్ చేస్తాం అనమాట. అట్ ద సేమ్ వే యంగ్ మేల్స్లో కూడా సో మెనీ క్యాన్సర్స్, ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అవన్నీ కొంచెం ఈ మధ్యన కొంచెం ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే లైక్ దీనికి రావడానికి? లైఫ్ స్టైల్ చేంజెస్, ఇది వరకు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో దర్ సో మెనీ లైఫ్ స్టైల్ చేంజెస్, అందుకే ఈ ఫ్యాక్టర్స్ అన్ని క్యాన్సర్స్ అన్ని కూడా ఎక్కువ. ఇన్ఫర్టిలిటీ కూడా అసలు పెరగడానికి రీజన్ లేట్ మ్యారేజెస్, లేట్ చైల్డ్ బర్త్స్, కెరియర్ కాన్సన్ట్రేషన్, కొంచెం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఈ జంక్ ఫుడ్స్, ఇది అది. ఫాదర్స్ మదర్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంత హెల్దీ ఫుడ్ తినేవారు, మనకు వచ్చేసరికి పిజ్జాస్, బర్గర్స్, డ్రింక్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ అయ్యాయి కదా. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఈవెన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు మనకి ఏజ్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి, మేల్కి కూడా అంతే, నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు చాలా యంగ్ పీపుల్ స్కాన్స్కి వస్తుంటే అసలు వాళ్ళకి ఎగ్సే ఉండట్లే. అండ్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం అంటే చాలా మందికి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఫ్యూచర్లో దే గెట్ టు నో అండ్ దిర్ విల్ బి నో అంటే ఆన్సర్ సొల్యూషన్ ఉండదు. Recently I have a patient with ovarian cancer now. Okay. I'm doing an oocyte preservation for her followed by oophorectomy. So తనకి నేను ఏం కౌన్సిల్ చేశానంటే ఫాస్ట్గా మ్యారేజ్ చేసుకుని ఆఫ్టర్ ఫినిషింగ్ అ చైల్డ్ బర్త్ ఐఎమ్ కౌన్సిలింగ్ హర్ ఫర్ hysterectomy also, just because she is at risk of ovarian cancer that will spread to uterus and all. Okay. So అది అనమాట. సో we are preserving her oocytes and then proceeding for oophorectomy for that further. దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను, మెయిన్లీ ఆంకోఫర్టిలిటీ అన్నట్టు. అది కూడా కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది అందరికి. సో మెయిల్ ఫర్టిలిటీ అండ్ ఆంకోఫర్టిలిటీ వీ కాన్సన్ట్రేట్, పీపుల్కి అవేర్నెస్ కూడా. లైక్ ఇప్పుడు నేనైనా ఒక జనాల్ని పోక్ చేయడం, వాళ్ళకి క్లాసెస్ చెప్పడం, ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చిన్న వీధుల్లో అలా చేయడం అనేది ఇంట్రెస్ట్ అనమాట నాకు. బికాస్ సో దట్ దే కమ్ టు అస్. చాలా మందికి తెలియదు కదా దేర్ ఇస్ ఇలాగ ఒక ఆప్షన్ ఉంటుంది అని, వాళ్ళకి తెలియదు, అక్కడే లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకుంటారు కదా. క్యాన్సర్ వచ్చింది, దట్స్ వే మై లైఫ్ ఎండ్స్, ఇంకా నేను ఏం చేయలేను అనుకుంటారు కదా. సో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ క్యాంప్స్ అవన్నీ కూడా చేసి ఐ వాంట్ టు గెట్ దిస్ థింగ్ అప్, లైక్ ఇలా ఆంకోఫర్టిలిటీ అన్న. అండ్ ఆల్సో మీ యూట్యూబ్ ఛానల్ హలో డాక్టర్లో కూడా యూఆర్ స్టార్టింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఐ గివ్ మెనీ వీడియోస్ ఉంటాయి నావి, ఇన్ఫర్టిలిటీ వీడియోస్. మెనీ పీపుల్ వాచ్ దెమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ఫర్టిలిటీ, వెన్ టు విజిట్ అ డాక్టర్. సో చాలా మంది 2 years 3 years 10 years వాళ్ళకి 40 years వచ్చాక పిల్లలు కావాలి అని వస్తారు. నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతాయి, స్పర్మ్స్ కౌంట్ అంతా తగ్గిపోతుంది. చాలా ఇయర్స్కి వాళ్ళకి ఎన్లైటన్ అయ్యి ఓహో ఇప్పుడు పిల్లలు కావాలనిపించి వస్తూ ఉంటారు అనమాట. బట్ దే ఆర్ పీపుల్ హూ కమ్ జెన్యూన్లీ, అలా పిల్లలుండి చనిపోయిన వాళ్ళు. దే ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ వేర్ వీ హ్యావ్ డన్ మెనీ కేసెస్ లైక్ దట్. ఇలా ఏదో ట్రైన్ యాక్సిడెంట్లో, లేకపోతే 1.5 లాస్ట్ టైం కూడా 1.5 year 2 year old బేబీ టీవీ పడి చనిపోవడము. వాళ్ళు కూడా ఐవీఎఫ్ చేసాను, కన్సీవ్ అయ్యారు. From 19 to last 3 months back, I was with my mom at Padmashri Hospitals only. Okay. So we have so many examples. You have any most challenging case ante? Yeah, definitely. There are so many. See, asal pregnancy antene it's like chanipoye batakadam. There are so many complications which occur during pregnancy. Second life to a mother antaru. Second life to a mother. So recently we had done a case. She was post IVF twin gestation, very high risk pregnancy. She had hypertension and all. Surgery చేశాక she had severe bleeding. ఏం చేసినా కూడా అది అసలు తగ్గలేదు. బోల్డ్ అని డ్రగ్స్ ఇచ్చాము, బీలిన్ సూచరింగ్ చేసాము, యూట్రనాటి లైగేషన్ అదంతా చేసాము. కొంతసేపు తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ అయింది, క్లోజ్ చేసి మేము ఐసీయూకి షిఫ్ట్ చేసాము. ఈవినింగ్ 4 o'clock రౌండ్స్కి వెళ్తే లైక్ అసలు యూరిన్ అవుట్పుట్ 0, తన పల్స్ హై పల్స్ ఉంది, హైపోటెన్షన్లో ఉంది. వెంటనే స్కాన్ చేసి చూస్తే ఫుల్ కలెక్షన్ ఉందన్నమాట.
అక్కడ టెంపరీగా బ్లీడింగ్ స్టాప్ అయినట్టు మాకు తెలిసింది, బట్ షీ వాస్ బ్లీడింగ్ కంటిన్యూస్లీ లోపల. సో వీ అగైన్ టుక్ హర్ ఇన్సైడ్, వి రీఓపెన్ చేసేసరికి యూట్రస్ వాజ్ బెలూన్డ్ అవుట్ సో మచ్. రీఓపెన్ అంటే విత్ లాట్ ఆఫ్ బ్లీడింగ్ అండ్ షీ వాజ్ ఆన్ వెంటిలేటర్. సో మేము వెంటనే ఆ సోర్స్ ఆఫ్ బ్లీడింగ్ని తీసేసాం. వీ టుక్ అవుట్ ద యూట్రస్, వీ హ్యావ్ డన్ హిస్టెక్టమీ ఫర్ యూట్రస్ నుంచి ఫుల్ బ్లీడింగ్ అవుతుంది యూట్రస్ని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ అ మదర్ బికాస్ షీఈస్ ఇప్పుడు వి డెలివర్డ్ హర్ కదా, ట్విన్స్ పుట్టారు. ఓకే, వీ కాంట్ ఎఫర్డ్ టు లూజ్ ద మదర్. అండ్ యాక్చువల్గా ఆబ్స్టెట్రిక్ పేషెంట్స్ అంటే దే ఆర్ నాట్ పేషెంట్స్, దే ఆర్ యాక్చువల్లీ నార్మల్ పీపుల్ హూ ఆర్ క్యారింగ్. ప్రెగ్నెంట్ పీపుల్ అంటే దే డు నాట్ కమ్ విత్ డిజీజ్ కదా, వాళ్ళు ప్రెగ్నెన్సీతో మన దగ్గరకు వస్తారు. కాల్ దెమ్ యాజ్ పేషెంట్స్. వాళ్ళు ఏ డిజీజ్ ఇప్పుడు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, వేరే వాళ్ళు ఏదో కింద పడిపోయి రావడం అలా ఏం కాదు కదా. దీస్ ఆర్ ఆల్ నార్మల్ పీపుల్ హూ క్యారీ న్యాచురల్లీ, అంటే నేచర్. ఇట్స్ యూ కాంట్ ఎఫర్డ్ టు లూజ్ అ ప్రెగ్నెంట్ పర్సన్. సపోజ్ ఏదో వేరే డిపార్ట్మెంట్లో కిడ్నీ ఫెయిలియర్తో వచ్చిన వాళ్ళు చనిపోయారు, లేకపోతే ఏదో కార్డియాక్ డిజీజ్తో వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యారు, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్, అటెండర్స్ మీరు ఇలా తీసుకొచ్చారు, సో కండిషన్ మీరు తేడమే వర్స్గా ఉన్నాయి. మా పరిస్థితి ఏంటంటే ఆబ్స్ట్రేషన్స్, దే ఆర్ నాట్, వీ కాంట్ ఎఫర్డ్ టు లూజ్ అ మదర్. ఎగ్జాక్ట్లీ, బికాస్ పిల్లలు ఉంటారు అప్పుడే డెలివరీ అయింది. సో వెంటనే యూట్రస్ అది తీసేస్తే ఫైనలీ తన పల్స్ స్టార్టెడ్ టు బికమ్ నార్మల్, బ్లడ్ ప్రెషర్ నార్మలైజ్డ్, తన టిష్యూస్ అన్నీ కూడా పేల్ ఉన్నవి పింకిష్ అయ్యాయి. షీ వాజ్ ఆన్ వెంటిలేటర్ ఫర్ 1 day, బట్ దెన్ షీ కేమ్ బ్యాక్ టు నార్మల్. ఇప్పటికీ రౌండ్స్కి వచ్చినప్పుడు అమ్మా నువ్వు నన్ను టెన్షన్ పెట్టావు. బై గాడ్స్ గ్రేస్. ఆ 2 days నాకైతే నిద్ర పట్టలేదు. డాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి పేషెంట్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఏదైనా కాంప్లికేట్ అయ్యి చిన్న సర్జరీ, చిన్న కాంప్లికేషన్ అయినా కూడా నైట్ అంతా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఎలా ఉంది ఫోన్స్ చేస్తా. దే సో మెనీ డేస్ వెర్ వీ స్టేడ్ బ్యాక్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ దెమ్ ఓన్లీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ డాక్టర్ అండ్ అదర్ ప్రొఫెషన్. ఇప్పుడు మా ప్రొఫెషన్లో కానీ ఎనీ జాబ్ హోల్డర్ ఏదైనా తప్పు చేసినా ఇట్ మే ఎఫెక్ట్ ద మనీ, ఇట్ మే ఎఫెక్ట్ ద కంపెనీ, బట్ మీ దాంట్లో ఎలాంటి చిన్న కాంప్లికేషన్ ఎఫెక్ట్ ద లైఫ్ కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లూజింగ్ అ లైఫ్, it causes a lot of trauma to the family and it's not even explainable. I can't even అయ్యో ఇలా జరిగిపోయింది అని నేను చెప్పడానికి అవ్వదు. దట్ విల్ బికమ్ అ బిగ్ sin. అండ్ చాలా ఐ వాజ్ ప్రేయింగ్ గాడ్ బికాస్ షీ జస్ట్ డెలివర్డ్ ట్విన్స్, 2 పిల్లలు. ఎనీహౌ తను లక్కీగా లైఫ్ అయితే సేవ్ అయింది. బై గాడ్స్ గ్రేస్. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అనేది అసలు చాలా like dreadful complication. Patients die because of that. పోస్ట్ మార్టం లైక్ అదే అంటే డెలివరీ అయినాక కొంతమంది బ్లీడింగ్ అవుతుంది. మీన్ అటోనిక్ పీపీహెచ్ అంటారు, ట్రామాటిక్ పీపీహెచ్, దే ఆర్ సో మెనీ కాజెస్. బట్ ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ వేర్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్. సో వీ కుడెంట్ రివైవ్ ద పేషెంట్. లక్కీలీ షీ ఈస్ ఫైన్. సో చాలా సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ ఫర్ దట్ పేషెంట్. అన్నిటికన్నా మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఏంటంటే లైక్ ఇలా ఇన్ఫర్టిలిటీ కపుల్ ఎవరైనా వచ్చి ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు వాళ్ళకి యూపీటీ పాజిటివ్ వచ్చేటట్టు నేను చేస్తే దట్ విల్ బీ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్. చాలామంది ఇంకా కాలమే పడిపోతారు, మేడం మాకు ప్రెగ్నెన్సీ కావాలి, ఎలాగైనా ఫ్యామిలీ ప్రెషర్స్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ద హస్బెండ్ అండ్ వైఫ్, మేడం వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు అలా అంటున్నారు అనుకుంటా వస్తారనమాట నా దగ్గర. ఇట్స్ సో ప్రెషరైజింగ్ మూమెంట్ ఫర్ దెమ్ యాజ్ వెల్. అంటే లైక్ సొసైటియల్ ప్రెషర్స్ వాళ్ళకి ఉన్న, అంటే లైక్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది ఏంటి నిజమా అని. అండ్ ఎట్ దట్ టైమ్ యూఆర్ హెల్ప్ఫుల్ అంటే దే విల్ ట్రీట్ యూ యాజ్ అ గాడ్ ఇస్ యాక్చువల్లీ. అసలు నాకు డెలివరీస్ చాలా కామన్, బట్ ఆ పర్టికులర్ కపుల్కి దట్ ఈస్ ద ఫస్ట్ కన్సెప్షన్ కదా. సో ప్రతి డెలివరీ తర్వాత దే విల్ బి వెరీ హ్యాపీ, స్వీట్స్, చాక్లెట్స్, గిఫ్ట్స్. It's a moment of celebration. Yeah, it's a moment of celebration. Okay, so coming to your personal life and interest kuda, I have seen ante kuchipudi ela start chesaru? Kuchipudi, see, I think I was interested in dance right from when I was in my mom's womb. I love to dance. School lo dance classes undevi maaku, western plus classical. Oka teacher vachevaru, like every alternate days we used to have classes. అలా అని చెప్పి స్కూల్ ఐ యూస్ టు గివ్ సో మెనీ డాన్స్ ప్రోగ్రామ్స్, వెస్టర్న్ అండ్ క్లాసికల్ రెండు. ఓకే, స్కూల్ నుంచి. సో యా మాకు ఒక పీరియడ్ ఉండేది
ఒక టీచర్ అనే దే ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్, నాట్ ఎవ్రీ వన్, whoever is interested used to go. సో స్కూల్ అలాగా ఇప్పుడు మా యాన్యువల్ డేస్కి ఇది అది తర్వాత ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అలా ఇచ్చేసేదాన్ని. ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను కదా, సో దోస్ 2 years I was only concentrating on my studies because I have to get into MBBS. సో ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయో ఐ జాయిన్ ఇన్ నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, సీతమ్మ దారిలో ఉంటుంది, వెరీ 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 ఫేమస్. సో విక్రమ్ సార్ అండ్ కేవి లక్ష్మీ మ్యామ్ దే ఆర్ మై టీచర్స్ అనమాట. సో దే టుక్ లాట్ అండ్ మెనీ ఎఫర్ట్స్ టు టీచ్ మీ. అండ్ ఇంకా అప్పటి నుంచి ఐ డెంట్ స్టాప్ ఈవెన్ టిల్ డేట్. విచ్ ఎవర్ కాన్ఫరెన్స్ ఐ గో, నాకు ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు ఎప్పుడు ఏదో ఒక కాన్ఫరెన్స్లో, లైక్ ఏఆర్టీ బిల్లో వాట్ ఎవర్ ఇట్ ఇస్. దాంతోపాటు మాకు ప్రతి కాన్ఫరెన్స్లో కల్చరల్స్ అవుతాయి ఈవినింగ్ టైమ్స్. స్టార్టింగ్ కల్చరల్స్ నా డాన్స్తో స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ డాన్స్, స్పెషల్ పర్ఫార్మెన్స్, వెల్కమ్ డాన్స్, క్లాసికల్ డాన్స్ అనమాట. సోతో పాటు మధ్యలో వెస్టర్న్ ప్రోగ్రామ్ ఏదో ఒక టాస్. ఐ డాన్స్ విత్ ఇంద్రుజ గారు, శోభా నాయుడు గారు, మంజు భార్గవి గారు. ఐ హావ్ రిసీవ్డ్ అవార్డ్స్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఆర్ మినిస్టర్స్ ఇన్ వైజాగ్. మాకు ఎంబీబీఎస్ ఆ టైంలో చాలా ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామ్స్ అవుతూ ఉండేవి. ఆల్మోస్ట్ ఐ యూస్ టు సిట్ ఇన్ కళాభారతి ఓన్లీ. మై మామ్, నువ్వు ఎంబీబీఎస్ చదువుతున్నావా లేకపోతే ఎలా అంటే, ఐ యూస్ టు స్టడీ ఇన్ విజయనగరం. 4 వరకు మాకు కాలేజ్ ఉండేది. 4 తర్వాత ఐ యూస్ టు స్టార్ట్ ఫ్రమ్ కాలేజ్ అండ్ దెన్ ఐ యూస్ టు గో ఆఫ్ టు మై క్లాస్. మార్నింగ్ సెషన్ అంతా కాలేజ్, ఈవినింగ్ సెషన్ అంతా డాన్స్ స్కూల్లోనే ఉండేదాన్ని. బ్యాలెన్స్ చేస్తే అట్ ద సేమ్ టైం డాన్స్ అంటే యువర్ ప్యాషన్స్. మమ్మీ ఏమో అసలు నువ్వు ఎంబీబీఎస్, there was no other student in my class who was doing an MBBS and then coming to the class. I was the only person who was a doctor in my dance school. Mummy used to get tense and man అసలు పాస్ అవుతావా, బట్ దెన్ నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యేదాన్ని. త్రూ అవుట్ మై డాన్స్ కెరియర్ వీక్లీ కనీసం 1 or 2 ప్రోగ్రామ్స్ ఇక్కడ అక్కడ, వైజాగ్, బాంబే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. అంటే మీ లైఫ్లో మీరు ఆల్మోస్ట్ ఎన్ని ప్రోగ్రామ్స్ చేసింటారు? సో మెనీ ప్రోగ్రామ్స్. ప్రతి ప్రోగ్రామ్ తర్వాత మా ఫొటోస్ పేపర్లో పడేవి. నా దగ్గర ఇన్ని పేపర్ కటింగ్స్ ఉన్నాయి. అండ్ సో మెనీ అవార్డ్స్ ఆల్సో. సత్యభామ అవార్డ్, పద్మశ్రీ అవార్డ్, యంగ్ తరంగ, సో మెనీ, తరంగ్ పద్మ అవార్డ్, నాట్య శక్తి అవార్డ్, నాట్య మంజరి అవార్డ్, సో మెనీ అవార్డ్స్ ఐ గాట్. Only thing is, profession is for my parents, passion is for myself. I have to continue both. So just because I'm interested in dance, I can't settle down in dance. Exactly. So I also have to satisfy my parents. So వాళ్ళకి కూడా నేనేం డిసప్పాయింట్ చేయకుండా. You're doing both. మా మదర్ చాలా భయపడేవారు అని, లైక్ ఐఎమ్ డైవర్టింగ్ మై సెల్ఫ్, ఏంటి ఎప్పుడు డాన్స్ అనేది. బట్ దెన్ ఈవెన్ షీ స్టార్టెడ్ సపోర్టింగ్ మీ వెన్ షీ రియలైజ్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేనేజ్ బోత్. ఈవెన్ టిల్ డేట్ నేను హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఇచ్చినా తను నాతో పాటు వచ్చేస్తుంది. ఈవెన్ మై అంటే మెంటల్ మొత్తం బెస్ట్ ఫ్రెండ్. షీస్ అ కైండ్ ఆఫ్, షీస్ ద ఓన్లీ పర్సన్ హూ సపోర్ట్స్ మీ ఇన్ ఎవ్రీథింగ్. మై ఫాదర్ ఇస్ లైక్, ఎందుకు అంత స్ట్రెయిన్, అలసిపోయేది అది అంటారు. బట్ నాకు నాకు ఏదైనా ఇష్టం అనుకోండి, ఐ విల్ నాట్ థింక్ అబౌట్ ఎనీబడి, ఐ విల్ జస్ట్ గో అండ్ డూ ఇట్. మనకి ఇష్టమైనవి కష్టం అనిపించండి ఎప్పుడు. అంతే. అండ్ నేను ఏదైనా చేద్దాం అనుకుంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఐ హ్యాడ్ అ డిస్క్ prolapse also, like after my delivery, because of the sudden weight loss. I was advised bed rest, physiotherapy and all, but I never stopped anything. I continued to dance, I continued to do all my work. మాకు prolonged standings ఉంటాయి కదా సర్జరీస్ అప్పుడు. సో అప్పుడు కొంచెం బ్యాక్ ఏక్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఐ నెవర్ గేవ్ అప్. రీసెంట్గా కూడా కడపలో మాకు ఏదో కాన్ఫరెన్స్ అయితే సాటర్డే I had given a program on Saturday and came back on Sunday. Sunday కూడా కళాభారతిలో ఏదో ప్రోగ్రామ్ ఇచ్చేసి మై హస్బెండ్ ఇస్ లైక్, సరే నువ్వు డాన్స్నే పెళ్లి చేసుకోవాల్సిందే, ఏదైనా అంటే నువ్వే కదా ఒప్పుకున్నావు అని చెప్పేస్తారు. అంతే. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే కదా, మిమ్మల్ని డాన్స్ కంటిన్యూ చేయొచ్చా, స్టడీస్ కంటిన్యూ చేయొచ్చా, కుకింగ్ కూడా కొంచెం నాకు కన్సెషన్ ఇస్తావా ప్లీజ్ అన్నట్టు అడిగితే ఈజ్ ఓకే. ఇంకా నాకు ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి ఒక గర్ల్కి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే
మా అత్తయ్య గారు మావయ్య గారు దే వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు మీ. గబుక్కొని దే వెరీ మచ్ నాట్ పర్టికులర్ దట్ నేనే వచ్చి ఫీడ్ చేయాలి అన్నట్టు కాదు. నేను ఉన్నా లేకపోయినా దే విల్ టేక్ కేర్. దే విల్ టేక్ కేర్. వాడికి ఫుడ్ కానీ ఏదైనా సరే టక్టకా చేసేస్తారు. సో దట్ ఈస్ అంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళందరూ దే ఆర్ హెల్పింగ్ మీ అ లాట్ అని అర్థం అనమాట. ఇంకా డాన్స్ అంటే హైదరాబాద్లో కూడా గిన్నెస్ రికార్డ్స్ అని ఒక ఇయర్లో చాలా మంది డాన్స్ చేశారు, గురుజాడ కళాక్షేత్ర. సో వీ వేర్ అ పార్ట్ ఆఫ్ ఇట్, నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వాళ్ళందరూ. అండ్ ఇంకా చాలా అంటే చాలా 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 ప్రోగ్రామ్స్ అండి. ఐ లవ్ టు డాన్స్. ఒక 60 years వచ్చినా కూడా 70 years వచ్చినా కూడా ఐ విల్ కంటిన్యూ మై డాన్స్. ఇంకొకటి నేను ఐ డోంట్ నో దట్స్ అ క్రేజీ థాట్ ఐ థింక్, బట్ రీసెంట్గా నేను ఒక లెక్చర్ ఇచ్చాను కళాభారతిలో, డాన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని. I spoke a lot about whether you can dance in pregnancy or no. If you can dance, what steps you can do, what steps you should not do, and what precautions you need to take, and when is the time to visit your doctor and all. And now I suppose if I conceive, I wanted to give a performance when I am in my 8th month or a 9th month. All the very best. You would be glad to see that. And then it's a very innovative thought. అంటే మనం లైక్ ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్, దట్ టు కన్సల్టింగ్ అంటే డాక్టర్ ప్రికాషన్స్ తగ్గట్టు. అండ్ ఆ టైంలో డాన్స్ అనేది I wanted to give a performance like with I'm a doctor, so I know all the precautions which are to be taken. So జాగ్రత్తగా I just wanted to give a stage performance. Maybe we'll be waiting for that show. During an 8th or 9th month or whatever it is. But dance, see, pregnancy and it's not like a disease kada, so you can continue your daily activities. ఇది వరకు అందరూ బిందెలు మోసేసి లైక్ మన తాత డైలీ లైఫ్లో ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ లా. బికాస్ వాళ్ళ ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ కూడా అరౌండ్ 14-15 అది ఉండేది. ఇప్పుడు మనకి ప్రైమరీ ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ మనకి 30+ అయిపోతుంది కదా, బికాస్ ఆఫ్ అవర్ కెరియర్స్ అండ్ ఆల్. నౌ ఎవ్రీ ఉమెన్ ఈజ్ వర్కింగ్, నోబడీ ఈజ్ స్టేయింగ్ అట్ హోమ్. ట్రూ. ఇది వరకు ఏంటంటే మెచ్యూర్ అవ్వగానే మ్యారేజ్ అయ్యి కిడ్స్ 20 yearsకి దే యూస్ టు ఫినిష్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ. వెదర్ ఒక కిడ్ ఉన్నా 10 kids ఉన్నా 20 yearsకి మొత్తం అంతా అయిపోయేది. బట్ ఇప్పుడు అలా కాదు, 30+ తర్వాత కన్సెప్షన్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ లైక్ ఈ టైంలో బికాస్ ఆఫ్ ద ఏజ్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ హై రిస్క్. లేకపోతే ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎ డిజీజ్. హ్యాపీగా యూ కెన్ జస్ట్ డూ యువర్ వర్క్. True. Whether a yoga, now we recommend pregnancy yoga to many people, and pregnancy exercises and all, like a normal delivery kavalana edana pelvic exercises avanni kuda we counsel to people for healthy delivery. For a healthy delivery, for a healthy lifestyle. And muscles, ippudu delivery pregnancy ante it gives a lot of change to your body. Your all muscles will become weak and all. అవన్నీ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి కదా. సో ఇమీడియట్లీ పోస్ట్ పార్టమ్ వీ హ్యావ్ టు రిజ్యూమ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అ మజిల్స్ అండ్ ఆల్. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఫ్రమ్ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ మీ ఫొటోస్ కూడా చూసాను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. చాలా అంటే లైక్ హ్యూజ్ ఇంపాక్ట్, చాలా వెయిట్ లాస్ అయ్యారు. ఎనీ సీక్రెట్స్ ఉంటారా? You won't believe that's me. I was 90 kgs immediately postpartum. Oh my god, ఇప్పుడు ఎంత ఉన్నారు? Now I wait me. I'll be 54, 53. యా, అంటే అరౌండ్ 40 kgs. ఎలా అంటే లైక్ ఎనీ ప్రికాషన్సా లేకపోతే? నేను యాక్చువల్లీ డెలివరీ టైమ్ మై సన్ ఈజ్ అ పాండమిక్ బేబీ. కోవిడ్ టైంలో పుట్టాడు. దెన్ మొత్తం అంతా లాక్డౌన్ కదా. ఐ నెవర్ యూస్ టు గో టు ద హాస్పిటల్ అనమాట. సో అరౌండ్ వెన్ హీ వాజ్ 11 months old అనుకుంటా, ఆఫ్టర్ మై బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఆల్ ఇస్ ఓవర్, ఐ స్టార్టెడ్ టు వర్క్అవుట్. ఐ కెప్ట్ ఎ పర్సనల్ ట్రైనర్ ఫర్ మై సెల్ఫ్. అప్పుడు నేను హాస్పిటల్లో కూడా వర్క్ చేసేదాన్ని, తనే హాస్పిటల్కి వచ్చేది. బికాజ్ ఐ డెంట్ హ్యావ్ టైమ్ టు గో టు ద జిమ్ ఆర్ సమ్వేర్ ఎల్స్. ఏదో ఒక టైంలో కన్వీనియంట్గా నాకు కన్వీనియంట్ టైంలో మెసేజ్ పెడితే షీ యూస్ టు కమ్. సో ఇంకా అన్నీ 10 rounds running అని ఇదని. And then 1 hour I used to go to the dance class and diet and I used to keep my mouth shut. I used to have only 1 meal per day. Okay. I used to have all boiled chicken, protein, soya chunks, and even if I'm hungry I used to have some fruit. After 6 I didn't have anything. I used to drink plenty of water, 4 to 5 liters of water. But ఏదైనా డిటర్మినేషన్ ఉంటే యూ కెన్ డూ ఇట్.
So that is There are true. many people who think that I have to reduce weight 1 month చేస్తా 2 months చేస్తా after that they get back to normal. కన్సిస్టెన్సీ ఉండదు. Consistency చాలా important అనమాట. So I was like no I have to get back. I used to cry when I used to see myself in the mirror. See, everybody wants to look beautiful, right? Yeah. ప్రతి అమ్మాయికి only thing that is the only thing which gives you self confidence. True. If when you step out of the house, only when you presentable గా ఉంటేనే I will be able to work or live basically. అండ్ లోపల నుంచి కూడా ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. దట్ ఈస్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు కదా. ఓన్లీ నేను పర్ఫెక్ట్గా ఉంటేనే నా పీసీఓడి వాళ్ళైనా ఎవరినైనా వేరే పేషెంట్స్ అయినా ఐ కెన్ అడ్వైజ్ దెమ్ ఫర్ అ వెయిట్ లాస్. ఇఫ్ ఐఎమ్ లుకింగ్ లైక్ అ డంబో ఐ కాంట్. మేడం మీరే ఇలా ఉన్నారు, హౌ కెన్ యూ ఆస్క్ మీ అన్నట్టు. ఓన్లీ థింగ్ ఇస్ నేను కంటిన్యూస్గా ఒక 9 months పట్టింది అనుకుంటా నాకు. ఓకే, 9 monthsలో. యా, అంటే నేను డాన్స్ చేయలేకపోయేదాన్ని అంత వెయిట్తో. సో మీ డాన్స్ ప్యాషన్ వల్ల నేను డాన్స్ చేయాలి, ఎలా అయినా చేయాలి. I think that is the reason. I don't know, because na dresses them patte na dance we have a dance dress. We give it for, that will be around 10,000 or something. We have to take the saree and give it for stitching. We send it to Kerala. Okay. వాళ్ళు మనకి స్టిచ్ చేసి పంపిస్తారు. ఐ హ్యావ్ సమ్ 20 or 25 డాన్స్ డ్రెస్సెస్. నాకు అసలు ఏం పట్టేవి కూడా కాదు. అవన్నీ సాడ్ డిప్రెషన్ వచ్చేస్తుంది అమ్మాయిలకి బాగా. సో నో దిస్ ఇస్ నాట్ మీ అని చెప్పి ఐ హ్యావ్ టు రెడ్యూస్ వెయిట్. నో దిస్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై నార్మల్ అన్నట్టు. అసలు చాలా అంటే చాలా, ఇప్పటికి మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా అయ్యో మీరేంటి అలా ఉండేవాళ్ళు ఇలా అయిపోయారు అన్నట్టు అంటారు అనమాట. బాగా ఆకలేసే టైంలో కూడా ఐ యూస్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. సో క్రేవింగ్స్ని కూడా స్టాప్ చేసుకోవాలి. నో స్వీట్స్, నో ఐస్ క్రీమ్స్, నథింగ్. బాగా ఆకలేసే ఫ్రూట్స్ అంతే. ఐ యూస్ టు గో, అసలు ఫుడ్ వైపు చూసేదాన్ని కాదు. ఎవరైనా తింటూ ఉంటే అన్నించి వెళ్ళిపోయేదాన్ని అనమాట. బెటర్ ఫస్ట్ ప్రియారిటీ టు బి ఫిట్. Most of the times I used to concentrate on my work and my kid. So అలా లక్కీగా వెయిట్ లాస్ అయినా ఇప్పుడు అనిపిస్తుంది అసలు అలా ఎలాగా తగ్గాను అని. అంటే ఎవ్రీడే వి వేకప్ విత్ డిఫరెంట్ ఫీలింగ్స్ కదా. ఒక రోజు ఉన్న డిటర్మినేషన్ ఇంకో రోజు ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మస్తు మోటివేషన్ తోటి ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ డే జిమ్ కూడా ఐ సీ సో మెనీ పీపుల్ హూ గో ఓన్లీ ఫర్ 2 days 3 days 1 week and then stop. అండ్ ఆల్సో మీరు బ్యూటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారనుకుంటారు రోటరీ క్లబ్ తరపు నుంచి. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? ఒకసారి అది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఐ వెంట్ త్రూ మై మామ్ యాక్చువల్లీ. సో అప్పుడు మిస్ గ్లోయింగ్ స్కిన్ వచ్చింది నాకు. మిస్ రోటరీ సెకండ్ రన్నర్ అప్. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బట్ మై హస్బెండ్ డజంట్ లైక్ ఇట్. సో అందుకే అప్పుడప్పుడు చెప్పకుండా వెళ్తాను. సో ఆ రోజు జడ్జ్ వాజ్ అ ప్లాస్టిక్ సర్జన్ who is working in the same hospital as my husband anamata. She is also working in Apollo. My husband is also working in Apollo. So she took a picture of mine and sent it to my husband. See, this is your wife. షాక్ అయిపోయింటారు. షాక్ అయ్యారు. ఒకసారి మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ ఆడిషన్స్ కూడా వెళ్ళాను. ఐ సెలెక్టెడ్ బట్ మై హస్బెండ్ ఇస్ లైక్ he didn't accept for further అనమాట. సో ఐ లైక్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ దీస్ బ్యూటీ పెజెంట్స్. మా హస్బెండ్కి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇంకా చిన్న వైజాగ్లో చేస్తూ ఉంటాను. మిస్ రోటరీ సెకండ్ రన్నర్ అప్ అండ్ మిస్ గ్లోయింగ్ స్కిన్ వచ్చింది అప్పుడు రోటరీ క్లబ్లో పార్టిసిపేట్ చేస్తాను. గ్లోయింగ్ స్కిన్కి ఏమైనా టిప్స్ ఇస్తారా మరి? అంటే ఐ డ్రింక్ 5 liters of water every day, 4 to 5 liters. That keeps your skin hydrated actually. And workout చేసినా మనకి స్వెట్ అనేది వస్తుంది కదా, that also keeps your skin hydrated. Only fruits, vegetables, no oily food, junk oil, masala, spicy foods avoid. అప్పుడప్పుడు ఈ టొమాటోస్ ఇవి అవి పెట్టుకుంటాం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అందుకే అనుకుంటా యూ స్టిల్ లుక్ యంగ్ యాక్చువల్లీ. అవునా? ఐ థింక్ మై మామ్ ఆల్సో లుక్స్ యంగ్ because of that గ్లో వచ్చేసింది genetic thing అనుకుంటా. అండ్ లాస్ట్లీ లుకింగ్ ఎట్ యువర్ ఇంక్రెడిబుల్ జర్నీ, అంటే డాక్టర్గా, డాన్సర్గా, ప్యాషన్స్ని, కిడ్స్ని అందరినీ అంటే లైక్ మేనేజ్ చేసుకుంటూ ఫర్టిలిటీకి సంబంధించి ఎంతోమందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద ఆడియన్స్? నేను దీనికి సంబంధించి లైక్ రేడియోలో కూడా లైక్ ఏమైనా ఇంపార్టెంట్ డేస్, ఉమెన్స్ డే అని, తర్వాత ఐవీఎఫ్ డే అని ఏదైనా వాళ్ళు నాకు ఫోన్ చేయడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం అన్నీ జరుగుతాయండి రేడియోస్లో కూడా.
నేను స్టూడెంట్స్కి ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్కి ఒకటే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మా జనరేషన్లో వీ నెవర్ హ్యాడ్ ఎనీ ఫోన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వీ ఓన్లీ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ స్టడీస్. ఇప్పుడు చిన్నపిల్లలకే లైక్ దే ఆర్ కమింగ్ టు నో ఎవ్రీథింగ్. ఫోన్ ఏంటి, అదర్ నావిగేషన్స్ ఏంటి, డైవర్షన్స్ ఏంటి, అన్నీ చాలా చాలా. ఓన్లీ థింగ్ ఇస్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్ యూ కెన్ కమ్ అప్ ఇన్ లైఫ్. అంతే. అలా అని ఎక్స్పీరియన్స్ వల్లే జనాలకి తెలుస్తాయి కొన్ని థింగ్స్. మెనీ థింగ్స్ ఆర్ టెంపరీ ఇన్ లైఫ్ దట్ వీ విల్ నో ఓన్లీ విత్ అవర్ ఎక్స్పీరియన్స్. when we experience when we experience it. ఇప్పుడు అట్రాక్షన్స్ అని లైక్ బాయ్ ఫ్రెండ్స్ అని ఇవన్నీ చాలా చాలా మంది యంగ్ చిల్డ్రన్ చాలా డైవర్ట్ అవుతున్నారు. దట్ ఈస్ నాట్ ద ఏజ్ ఫర్ ఆల్ దీస్ కరెక్ట్ టు గెట్ ద కెరీర్ మీద డైవర్ట్ అయిపోతారు. బట్ దెన్ ఒక రకంగా మేబీ ఇఫ్ ద ఎక్స్పీరియన్స్ ఇట్ ఓన్లీ దే విల్ నో వాట్ లైఫ్ ఇస్. ఓకే, అలా కూడా అనిపించింది నాకు. ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి. వెన్ దెర్ ఇస్ అ టైమ్ టు సీ 10th లో maybe because I took the right decision. I feel I took the right decision. That's why I'm here today. Exactly. So ఏ టైంలో ఏజ్లో చేయాల్సింది అది చేస్తే that will be much better. హార్డ్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్తాను. డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇస్ ఇంపార్టెంట్, పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక డ్రీమ్ ఉండాలి కదా. లైక్ ఐ వాంటెడ్ టు డూ దిస్, ఐ వాంట్ టు బీ దిస్. వాట్స్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? There's no point in just living, తినడం పడుకోవడం కాదు. You need to do something, you need to come up in life, you need to help people, you have to satisfy yourself, you have to satisfy your parents, you have to satisfy other people. There's no point. To make one smile is very very difficult kada. Yeah. So purpose of life, hard work, and only concentrate on career. That is my suggestion. Males aina females aina ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ, బికాస్ వన్స్ యు ఆర్ ఇండిపెండెంట్, వన్స్ యు ఆర్ కెరియర్ ఓరియంటెడ్, వన్స్ యూ కెన్ ఎర్న్ మనీ బై యువర్ సెల్ఫ్, మిగిలిన ఎవ్రీబడి విల్ ఫాలో యూ. యూ నీడెంట్ గో బిహైండ్ ఎనీబడి. ట్రూ. దట్ ఈస్ నాట్ ద వే. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు స్టాండ్ బై యువర్ సెల్ఫ్. ఇది ఎప్పుడు అలానే ఉంటుంది. మై మామ్ ఇస్ అ డాక్టర్, ఐ హ్యావ్ అ బిగ్ హాస్పిటల్, మై హస్బెండ్ ఇస్ అ డాక్టర్, my father is a builder, I am from a well-off family. I can just sit at home. Why should I work hard? Exactly. I can just eat and sleep. Why should I study? But you didn't choose that way. Yeah, I worked hard. I finished my MBBS and I am now sitting here because I finished my infertility fellowship. And then I didn't stop my passion also, just because MBBS లో చదువుతా డాన్స్ చేయడం అనేది చాలా కష్టం. చాలా అంటే ఎంబీబీఎస్ ఆల్రెడీ ఇస్ కష్టము, మళ్ళీ దాంతో పాటు డాన్స్ లో కూడా ఇంత ఎదిగారంటే ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. There is nobody in my class who is a doctor. In my dance class who is a doctor. Neither there is nobody in my MBBS friends or PG friends who is a dancer. That's the hard work or that's the passion that is inbuilt you. Yeah, and I'm confident wherever I can go I can survive. So if you have that in your mind, then you can live anywhere. And appudu there'll be people behind you. You should not go behind anybody. True. There should be people who should come behind you, and that is my main thing. Maybe అంటే ఇప్పుడు నాకు స్టూడెంట్ లైఫ్లో ఈ లైఫ్లో చాలా చాలా తిట్లు కానీ ఇవి కానీ పడతా ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా, ఎన్ని తిట్లు పడినా, ఏదైనా సరే యువర్ పాత్వే షుడ్ బి స్ట్రైట్. యూ షుడ్ నాట్ స్టాప్. నాకు ఈరోజు ఇది చేద్దాం అనుకున్నా, నేను అవ్వలేదు, సో ఐ స్టాప్ ట్రయింగ్ ఇట్ అన్న కాన్సెప్టే ఉండకూడదు. యూ హ్యావ్ టు డూ ఇట్ టుమారో, డే ఆఫ్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఇంత కష్టపడుతున్నాను, నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు, నాకు రోజు ఇలా తిడుతున్నారు, ఇది దట్ షుడ్ నాట్ బి యువర్. అలాంటివన్నీ ఉంటేనే వీల్ కమ్ అప్ ఇన్ లైఫ్. అది తీసుకొని వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. యా, చాలా ఫెయిలియర్స్ ఉంటాయి. దే ఆర్ సో మెనీ. ఇప్పుడు మా కాలేజెస్లో కానీ ఏదైనా కానీ నోబడీ విల్ టీచ్ యూ. ఇట్స్ యూ హ్యావ్ టు గో అండ్ లెర్న్. ట్రూ. అయ్యో నాకు ఎవరు టీచ్ చేయట్లేదే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అంటే అవ్వదు కదా. అండ్ obstetrics and gynecology is very very tough. Daily you have to deal with emergency cases. Early mornings కానీ అర్ధరాత్రి కానీ ఏదో ఒక సడన్ ఎమర్జెన్సీస్ కేసెస్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటారు. వీ షుడ్ నెవర్ 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 గివ్ అప్.
మిగిలిన వాళ్ళందరూ కూడా లైక్ ఓన్లీ కెరియర్ ఓరియంటెడ్గా ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్. రియలీ అండి, ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. అంటే లైక్ ఇంక్రెడిబుల్ ఇన్స్పైరింగ్ జర్నీ అనొచ్చు. సో దాట్ వాజ్ ద స్టోరీ ఆఫ్ దీప్య గారు. అంటే ఒక ఫోకస్, అంటే మనము ఏ ఏజ్లో ఉన్నా కూడా కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ హార్డ్ వర్క్, డిసిప్లిన్, డెడికేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నిదర్శనం. థ్యాంక్ యూ.